కార్‌లో గౌతమ్. తను సిద్ధు ఆఫీస్‌లో అమ్మాయి కదా! స్నేహ. అవును. నీకెలా తెలుసు? గౌతమ్. నీ కోసం వచ్చినప్పుడు చూశాను. స్నేహ. ఓహ్! అంటుంది. ఆద్య. అమ్మ ఐస్ క్రీమ్. స్నేహ. ఐస్ క్రీమ్ లేదు ఏం లేదు. నీకు జలుబు చేసింది అంటుంది. ఆద్య. ప్లీజ్ మా. గౌతమ్. ఐస్ క్రీమేగా తిందాం. ఆద్య. థాంక్యూ ఫ్రెండ్ అంటుంది ఆనందంగా. స్నేహ. గౌతమ్ నువ్వు కూడా ఏంటి ఈ మధ్య? నిన్ను చూసి ఇది గారాబం ఎక్కువ చేస్తుంది. గౌతమ్. వదిలేయ్ స్నేహ చిన్నపిల్ల కావాలంటే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకుంటుందిలే. ఏమంటావు ఏంజెల్? ఆద్య. హా అంటుంది. స్నేహ. మీ ఇష్టం అంటుంది. ఆద్య, గౌతమ్ హైఫై ఇచ్చుకుంటారు నవ్వుకుంటూ. బెంగుళూరులో. విక్రమ్. వాసు లాస్య గురించి. వాసు. మేడం సేఫ్గానే ఉన్నారు సార్. కానీ. విక్రమ్. కానీ ఏంటి? వాసు. గౌతమ్ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విక్రమ్. వాట్? వాసు. అవును సార్. కానీ ఈ విషయం లాస్య మేడంకి కూడా తెలియదు. మీరే మేడంకి ఎలాగైనా చెప్పాలి. విక్రమ్. నేను చూసుకుంటాలే అంటాడు. వాసు. ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. వాసు. మీరు మేడం హ్యాపీగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయి సార్ అనుకుంటాడు. విక్రమ్ లాస్యకి ఫోన్ చేస్తాడు. లాస్య. హలో విక్రమ్ చెప్పు. విక్రమ్. ఎక్కడున్నావు లాస్య? లాస్య. కాఫీ షాప్లో ఉన్నా. ఏంటో చెప్పు. విక్రమ్. బెంగుళూరు రావా? లాస్య. లేదు ఇంకొన్ని రోజులు పడుతుంది. విక్రమ్. నిజంగానే హైదరాబాద్లో ఉన్నావా? లాస్య. అవును. ఎందుకలా అడుగుతున్నావు? విక్రమ్. మరి అత్తయ్యకి వైజాగ్ అని ఎందుకు చెప్పావు? లాస్య ఏం మాట్లాడదు. విక్రమ్. ఎందుకు లాస్య ఇప్పటికి కూడా నా దగ్గర నిజం దాచాలని చూస్తున్నావు? నువ్వు గౌతమ్ని కలుస్తానికి వైజాగ్ వెళ్ళావని నాకు తెలుసు. లాస్య. అవును. నేను నీ దగ్గర నిజం దాచాను. మరి నువ్వెందుకు గౌతమ్ వైజాగ్లో ఉన్నాడని తెలిసి కూడా నాకు చెప్పలేదు? నిన్ను నేను ఎంతో నమ్మానో తెలుసా? విక్రమ్. నువ్వు బాధపడకూడదని చెప్పలేదు. లాస్య. నువ్వు చెప్పకపోవడమే నాకు ఎక్కువ బాధని ఇచ్చింది విక్రమ్. విక్రమ్. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ లాస్య బెంగుళూరుకొచ్చేయ్. ఆ గౌతమ్ నిన్ను ప్రేమించుడు. అక్కడ ఉండి తన వల్ల నువ్వు బాధపడడం తప్ప ఏం ప్రయోజనం లేదు. లాస్య. విక్రమ్ ప్లీజ్ ఆ మాట అనకు. గౌతమ్కి నా ప్రేమ అర్థమయ్యే రోజు వస్తుంది. విక్రమ్. నేనెందుకు చెబుతున్నానో ఆలోచించు. గౌతమ్ నీకు కరెక్ట్ కాదు. నా మాట విను. బెంగుళూరుకొచ్చేయ్. లాస్య అయినా వినదు. విక్రమ్. నీకెలా చెప్పాలి లాస్య? ఆ గౌతమ్ ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అనుకుంటాడు. విక్రమ్. లాస్య ప్లీజ్. లాస్య. ఇంకేం మాట్లాడకు విక్రమ్. నేను బెంగుళూరుకు రావటం అంటూ జరిగితే అది గౌతమ్తోనే అని ఫోన్ కట్ చేస్తుంది. విక్రమ్. మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. విక్రమ్ వాసుని పిలిచి రేపు వైజాగ్కి టికెట్ బుక్ చేయి. వాసు. కానీ సార్ రేపు మీటింగ్ ఉంది. విక్రమ్. ఈ వీక్ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయ్. వాసు. ఓకే సార్ అంటాడు. లాస్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి చిరాగ్గా కూర్చొని ఉంటుంది. లాస్య. విక్రమ్ ఏంటిలా మాట్లాడతాడు? నేను గౌతమ్ని ఎంతలా ప్రేమిస్తున్నానో విక్రమ్కి తెలిసి కూడా ఇలా మాట్లాడతాడేంటి? గౌతమ్ నన్ను ప్రేమిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది అనుకుంటుంది. సౌమ్య లాస్యను చూసి హలో మేడం. లాస్య. హాయ్ సౌమ్య కూర్చో అంటుంది నవ్వుతూ. సౌమ్య కూర్చొని మీరు వైజాగ్లో ఏంటి మేడం? లాస్య. చిన్న వర్క్ ఉంటే వచ్చా. నువ్వేంటిక్కడ? సౌమ్య. పవన్ పావనీల రిసెప్షన్ అయితే వచ్చా. లాస్య. ఓ ఇంతకి రిసెప్షన్ ఎలా జరిగింది? సౌమ్య. బాగానే జరిగింది మేడం. గౌతమ్ కూడా వచ్చాడు. లాస్య. హా తెలుసు. సౌమ్య. తన గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇద్దరు డాన్స్ కూడా చేశారు. లాస్య. వాట్ గర్ల్ ఫ్రెండా అంటుంది ఆశ్చర్యంగా.
సౌమ్య: అవును మేడం. లాస్య: ఆ రోజు ఫోన్ చేస్తే ఒక్కడినే వెళ్తున్నా అన్నాడుగా అనుకుంటుంది. లాస్య: తానెవరో నీకు తెలుసా? సౌమ్య: పేరు సరిగ్గా గుర్తులేదు. కానీ వాళ్ళిద్దరూ డాన్స్ చేసిన వీడియో పావని ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టింది అని ఫోన్లో స్నేహ గౌతంల వీడియో చూపిస్తుంది. లాస్య స్నేహని చూసి షాక్ అవుతుంది. లాస్య వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటుంది. సౌమ్య: ఇద్దరు లోకాన్ని మర్చిపోయి డాన్స్ చేశారు. లాస్య: కలిసి డాన్స్ చేస్తే ఇద్దరు ప్రేమించుకుంటున్నారని ఎలా అనుకున్నావు నువ్వు? సౌమ్య: గౌతమ్ తనని ట్రీట్ చేసిన విధానం చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ని ఇప్పటిదాకా ఒక అమ్మాయితో అంత క్లోజ్ ఉండటం నేనెప్పుడూ చూడలేదు. లాస్య: గౌతమ్ స్నేహ అక్కని ప్రేమిస్తున్నాడా? నో, అలా జరగటానికి వీల్లేదు. గౌతమ్ నాకే సొంతం, నాకు మాత్రమే సొంతం అనుకుంటుంది. సౌమ్య ఫోన్ తీసుకొని సరే మేడం నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతుంది. లాస్య గౌతమ్ స్నేహల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్ వాళ్ళ ఆఫీస్లో నిధి గౌతమ్ క్యాబిన్కి వచ్చి గౌతమ్ వంక కోపంగా చూస్తూ ఉంటుంది. గౌతమ్: ఏమైంది నిధి, అంత కోపంగా ఉన్నావు? కార్తీక్ ఏమన్నా అన్నాడా? నిధి: ఈ కోపం కార్తీక్ మీద కాదు, నీ మీదే. గౌతమ్: నా మీదనా? నేనేం చేశాను? నిధి: ఏం చేయట్లేదనే కోపం. స్నేహకి నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తావు? కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్ అయిపోతుంది, నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోతావు. అది గుర్తుందా నీకు? గౌతమ్: గుర్తుంది. నిధి: గుర్తుంటే ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నావు? త్వరగా చెప్పేయ్. గౌతమ్: నీకే చెప్పేయ్ అని ఈజీగా చెప్తున్నావు, ఇక్కడ చెప్పాల్సింది నేను. తనతో ప్రేమ అనే టాపిక్ మాట్లాడాలంటేనే భయమేస్తుంది. నిధి: భయమేస్తుందని ఇంకెన్నాళ్ళు చెప్పకుండా ఉంటావు? వి బ్రేవ్ గౌతమ్. గౌతమ్: అంతే అంటావా? నిధి: అంతే. రేపే స్నేహతో మాట్లాడు. నాకు నమ్మకం ఉంది, స్నేహ నీ ప్రేమని ఒప్పుకుంటుంది అంటుంది నవ్వుతూ. గౌతమ్ సరే అంటాడు. గౌతమ్ స్నేహ క్యాబిన్లోకొచ్చి హాయ్ అని కూర్చుంటాడు. స్నేహ హాయ్ అంటుంది నవ్వుతూ. గౌతమ్ మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. స్నేహ: ఏంటి గౌతమ్, ఏమన్నా మాట్లాడాలా? గౌతమ్: హా, రేపు సండే కదా, నువ్వు ఫ్రీయేనా? స్నేహ: హా, ఎందుకు? గౌతమ్: ఏం లేదు, అలా బయటికి వెళ్దామని. స్నేహ: అవునా, సరే, ఎవరెవరు? గౌతమ్: నువ్వు నేను అంతే. స్నేహ: మనమిద్దరమా అని ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్: ప్లీజ్ ఎస్ అను అని అనుకుంటూ ఉంటాడు. స్నేహ సరే అంటుంది. గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంగా వెళ్ళిపోతాడు. స్నేహ వెళ్తున్న గౌతమ్ని అంతే చూస్తూ ఉంటుంది. నిధి బయటికి వస్తున్న గౌతమ్ని చూసి ఏమైంది? గౌతమ్ చిన్నగా నవ్వుతాడు. నిధి: ఆల్ ది బెస్ట్ అంటుంది నవ్వుతూ. కార్తీక్: ఏంటి ఇద్దరు హ్యాపీగా ఉన్నారు? కాస్త నాకు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానుగా. నిధి: గౌతమ్ రేపు స్నేహకి తన ప్రేమ విషయం చెప్తున్నాడు. కార్తీక్: వావ్ సూపర్, ఆల్ ది బెస్ట్ బావా అంటాడు నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వుతాడు. సిద్ధు వాళ్ళ ఆఫీస్లో మధు వచ్చి కూర్చుని సార్ వెళ్ళిపోయారా? రమ్య: ఎప్పుడో, నువ్వలా వెళ్ళగానే వెళ్ళిపోయారు. అవును, ఇంత లేట్ అయ్యిందేంటి? మధు: గుడిలో స్నేహ గారు కనిపించారు. రమ్య: స్నేహ అంటే సార్ ప్రేమిస్తున్న అమ్మాయే కదా? మధు: అవును, ఆమెతో సార్ గురించి మాట్లాడదామని ఆగాను, అందుకే లేట్ అయ్యింది. రమ్య: ఏం మాట్లాడావు? మధు: సార్ని ఎందుకు బాధ పెడుతున్నారు? మిమ్మల్ని సార్ చాలా ప్రేమిస్తున్నారు అని గట్టిగా అడిగా. రమ్య: పిచ్చా నీకేమన్నా? అసలు దాంట్లో ఆమె తప్పేముంది? ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా అంతే చేస్తుంది. మధు: ఆమెది తప్పు లేదు, కానీ సార్ కూడా ఆ తప్పు తెలియక చేశారు. మరి సార్ తప్పు కూడా లేదు కదా. రమ్య:
అలాగని తన ఫ్రెండ్ చావుకి కారణమైన సిద్ధు సార్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుందా? సార్ మీద ప్రేమతో నువ్వు సార్ తరపునే ఆలోచిస్తున్నావు. తన వైపు నుండి ఆలోచించు. సార్ చేసిన దానికి ఆమె ఎంత బాధ అనుభవించి ఉంటుందో. మధు ఏం మాట్లాడదు. రమ్య, సార్ తెలియక చేసిన తప్పు ఇద్దరి అమ్మాయిలు బాధకి కారణమయ్యింది. అదేదెందుకు ఆలోచించట్లేదు? నువ్వు నన్ను అడిగితే ఆ స్నేహ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఇంకా ఆమె సార్ కూతుర్ని తన కూతురులాగా చూసుకుంటున్నారు. ఎవరుంటారా ఆమెలాగా అంటుంది. మధు రమ్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు క్యాబిన్లోకి వెళ్తూ మధు, కమ్ టు మై క్యాబిన్ అని వెళ్ళిపోతాడు లోపలికి. మధు క్యాబిన్ డోర్ దగ్గర నిలబడి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే సిద్ధు మధు చేయి పట్టుకుని లోపలికి లాగి గోడకి ఆనించి అంతే చూస్తూ ఉంటాడు. మధు వెళ్ళాలని చూస్తుంటే వెళ్ళనివ్వకుండా చెయ్యి అడ్డు పెడతాడు. మధు, అడ్డు తప్పుకోండి సార్, నేను వెళ్ళాలి. సిద్ధు, ఈ రోజు నా ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేవు అంటాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.